పడతలేగు. మళ్ళా ప్రయత్నించో. ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు. నిలబెడతాడు నేను నా తండ్రి. నువ్వు ఏ ఫలం ఫలించాలని కోరుకున్నావు అది ఫలిస్తావు. ఏవి పొందగోరి దేవునికి ప్రార్థన చేస్తున్నావు వాటిని స్వతంత్రించుకుంటావు. నా తండ్రి పలికిస్తున్నాడు, నేను పలుకుతున్నా విశ్వాసంతో. నువ్వు మార్చలేవు నిన్నని. నువ్వు మార్చలేని నిన్నలోనికి పోవద్దు. నువ్వు శాసించగల భవిష్యత్తు వైపు చూస్తూ దాన్ని నీకు సాధించి పెట్టగల యేసు వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగు. నా తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని నీకు విడుదల సంవత్సరం చేయునుగాక. మీరు ఇళ్ళ దగ్గర నిరాశతో నిస్పృహలతో ఉంటారు, నీరు గారిపోతున్నారు. నా ముందు ఉన్నప్పుడు మాత్రం మీరు అలా 7 మోకాలు వేసుకుని ఉంటే మాత్రం నేను ఊరుకోనంతే. మీరు దిగజారిపోయిన మోకాళ్ళు, నీరు గారిపోయిన మోకాళ్ళు, నిరాశ నిస్పృహలో దిగిపోయిన మోకాళ్ళు, ఏందోలే అన్నట్టు నాకు మొఖాలు అర్థమైపోతాయి. ఏ ముఖం ఏమనుకుంటుందో అర్థమైపోయింది. ఏందో మరి నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. ముఖాలు చూడగానే వాళ్ళు ఏమనుకుంటారో అర్థమైపోయింది. అట్ట కనపడ్డదా మీ ముఖం, మర్యాదగా ఉండదు. అట్ట ముఖం పెట్టుకుని నా దగ్గర కూడా రావద్దు. మళ్ళీ మీ ముఖం చూసి నేను నీరు గారిపోతాను. నేను చాలాసార్లు చెప్పి మళ్ళీ చెబుతున్నా, ఈ నీరు గారిపోయే వాళ్ళు నా పక్కన ఉన్నాను. వామ్మో నాకు భయం వాళ్ళు పక్కన ఉంటే. నిజమండి, శత్రువు కూడా భయపడ్ను. కానీ ఈ నిరాశ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళంటే భయం నాకు. ఎందుకో తెలుసా? వాళ్ళు సైలెంట్ కిల్లర్లు అన్నమాట. వాళ్ళు నిలువున జావ కొడతారు. వాళ్ళు గుండెపోటు తెప్పిస్తారు. వాళ్ళు నరాల వీక్నెస్ తెప్పిస్తారు. వాళ్ళు పక్షవాతాలు తెప్పిస్తారు. వాళ్ళని దగ్గర కూడా రానికూడదు. వాళ్ళు కనపడితే సైతాన్ని గద్దించడమే. స్తోత్రం. లేదా వాళ్ళ పందానన్నా మార్చుకున్న వాళ్ళు కూడా ఉత్సాహంలోనికి రావాలా, ఉల్లాసంలోకి రావాలా, విశ్వాసంలోకి రావాలా, నిరీక్షణలోనికి రావాలా, దేవుని అందరి ఆశలలోనికి రావాలి. ఈ రోజు నుంచి మీరు అలా తయారు కావాలి. నేను నమ్ముతున్నాను నా తండ్రి వాళ్ళ జీవితాన్ని అలా సడన్గా దర్శించి ఒక రోజులోనే, ఒక నిమిషంలోనే వాళ్ళ బ్రతుకులను బాగు చేసినట్లు నిన్ను కూడా నా తండ్రి సడన్గా దర్శిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు, సడన్ సర్ప్రైజులు, సంతోషకరమైనటువంటి సాక్ష్యాలు ఈ 2025 నీ సొంతం. ఫోటో ఆత్మీయ జీవితంలో పడుతున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావా? పడతలేగు. మళ్ళా ప్రయత్నించో. ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు. నిలబెడతాడు నేను నా తండ్రి. నువ్వు ఏ ఫలం ఫలించాలని కోరుకున్నావు అది ఫలిస్తావు. ఏవి పొందగోరి దేవునికి ప్రార్థన చేస్తున్నావు వాటిని స్వతంత్రించుకుంటావు. నా తండ్రి పలికిస్తున్నాడు, నేను పలుకుతున్నా విశ్వాసంతో. అనుమానించారంటే మీ కర్మ. విశ్వసించారంటే మొత్తం పొందుకుంటారు. అయిపోయింది. ఇంక మీ మైండ్ తిన్నాం. అయిపోయింది. నేను చెప్పాలనుకున్నది 2 ముక్కలు చెప్పేశాను. ఈ మాట తీసుకొని నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ధైర్యం తెచ్చుకొని రేపటి కొరకు విశ్వాసంతో, దేవుని అందలి విశ్వాసంతో అడుగు ముందుకు సాగిస్తావో, ఈ కూటం అయిపోయిన వెంటనే మళ్ళీ పోయి నిన్నలో కూర్చుంటావో, ఏడ కూర్చుంటావో నీ ఇష్టం. నువ్వు మార్చలేవు నిన్నని. నువ్వు మార్చలేని నిన్నలోనికి పోవద్దు. నువ్వు శాసించగల భవిష్యత్తు వైపు చూస్తూ దాన్ని నీకు సాధించి పెట్టగల యేసు వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగు. నా తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని నీకు విడుదల సంవత్సరం చేయునుగాక. ఈ హితవత్సరాన్ని శుభవత్సరంగా మార్చి నిన్ను విజయపదంలో నడిపించునుగాక. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా, జూమ్లో కనిపిస్తున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, నిరాశ నిస్పృహల్ని విసర్జించండి. దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి తిరిగి ప్రయత్నం చేయండి. నూతన ప్రయత్నం. ముగింపులో ఒక పిలుపు.
నేను చెప్పిన విషయాలు ప్లస్సులకే కాదు, కొన్ని మైనస్లు కూడా వర్తిస్తాయని మర్చిపోవద్దు. ఎవరితోనైనా సమాధాన పడాల్సి ఉంటే దేవుడు నీకు, నీ ప్రత్యర్థికి ఆయుష్నిచ్చి ఉండగానే, అవకాశం ఇచ్చి ఉండగానే సమాధాన పడండి. కొంతమందికి సంవత్సరాల వివాదాలు ఉంటాయి, పెద్ద గొడవలు ఏముండవు. ఇంత దాని దగ్గర ఫీలింగ్స్కి పోయి, ప్రిస్టేజీలకు పోయి, ఎచ్చులకు పోయి, అహానికి పోయి, గర్వానికి పోయి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ మూతులు ఇటు తిప్పుకుంటా తిరుగుతుంటారు. మళ్ళీ కొంతమంది ఒకే కప్పు కింద బతుకుతారు, కానీ నీకు నాకు సంబంధం లేదన్నట్టు బతుకుతూ ఉంటారు కొంతమంది. దయచేసి అలాంటి బతుకులు బతకవాకండి. ఆ వ్యక్తికి పిలుపు వచ్చిద్దో నీకు పిలుపు వచ్చిద్దో తెలియదు. ఒకవేళ నువ్వు పగబెట్టుకున్న వ్యక్తికే పిలుపు వచ్చింది అనుకో, ఆ కూర్చొని ఆడి దగ్గర ఏడవాలి, లేదా ఆమె దగ్గర ఏడవాలి. ఇలా ఇద్దా అనుకోలేదు, నన్ను క్షమించు, ఆమె క్షమించంటే ఆ నిద్రపోయేవాళ్ళు లేచి ఓకే పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్ అనే మళ్ళీ ఒప్పోడు. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందరితో మనసు కలిసి ఉండండి. ఏమండి, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరలోక రాజ్య వారసులు కండి. నేనైతే ఎప్పటిదప్పుడే భార్యతో వివాదమైనా సరే మళ్ళీ వెంటనే మాట్లాడాలి, లేకపోతే ఊరుకోను. ఎవరితోనే సరే వివాదం అయిందంటే ఫీలింగ్స్ పెట్టుకొని తిరగను. నేను తేడా పడితే తేడా పడ్డాను అంటాను. నేను ఒప్పుకుంటా, నేనే తేడా పడ్డానని ఒప్పుకుంటా. అవకాశం ఉన్నంత వరకు అహాన్ని తగ్గించుకోవడానికే ఇష్టపడతా. తగ్గించుకొని సమాధాన పడాలి. మనకెవ్వరు శత్రువులు ఉండొద్దు. ఏమో మనం శత్రువులు అనుకుంటున్న వాళ్ళు పిలుపు అందుకుంటారో లేదా మనం అందుకుంటారో తెలియదు కదా. ఫ్రీగా ఉండాలి. కాబట్టి పలకరించండి, సమాధాన పడండి. వాళ్ళే మిమ్మల్ని దొక్కపెట్టని పోని అనుకోండి. 24 క్షమించాడు, నువ్వు చేసిన పాపాలు ఏం ఒక్కటి క్షమించలేవా? అవతల వాళ్ళు చేసింది పోనీలే అనుకోవా? ఒక్క విషయం అహాన్ని పెట్టుకొని ఊరేగుతున్నావు. ఎలా దేవుడు క్షమిస్తాడు నిన్ను? కాబట్టి నువ్వు క్షమించాల్సిన వ్యక్తుల్ని క్షమించి సమాధాన పడాల్సిన వాళ్ళతో సమాధాన పడు. ఈ రోజు నుంచి నేను అదే చెబుతున్నాను, ఈ రోజును కూడా కొత్తగా మొదలుపెట్టు. నువ్వు ఇక నుంచి ప్రతిరోజుని నూతనంగానే మొదలుపెట్టు. ఎంతమందికి అర్థమైంది? దిద్దుకునే అవకాశం దేవుడు ఇచ్చి ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొందు. ఈ టైం అయిపోయింది అనుకో, చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా? ప్రభువా ఒక్క ఛాన్స్. నరకం పాతాళంలో యాతన పడేవాళ్ళు మాట్లాడే ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వని. దేవుడు ఏమంటాడో తెలుసా? సంవత్సరాలు ఇచ్చా అంటాడు ఆయన. ఒక్క అవకాశం ఏంటి వెర్రి ముఖమా? సంవత్సరాలు ఇచ్చాను నీకు. నిర్లక్ష్యం చేశావు, అహంతో నిర్లక్ష్యం చేశావు. నా రక్తం చిందించా, నీకేం అంత ఆటగా ఉందా? నా ప్రాణం పెట్టా, నా రక్తం చిందించి నా రక్తంలో పాపాలు కడిగేసుకోమని అంతసేటు నా దాసుల ద్వారా మొత్తుకొని నెత్తి నోరేసి కొట్టుకుంటే దులిపేసి లేచి ఇదిలించుకుంటే వెళ్ళిపోయిన నువ్వు ఒక్క ఛాన్స్ అడుగుతున్నావా? నీకు సంవత్సరాలు ఇచ్చా, ఇక నీకు సమయం అయిపోయింది పో అంటాడు. కొంతమంది అంటారు వీళ్ళు అట్ట చెబుతారు, కానీ యేసుప్రభు నిజంగా అట్ట అంటాడా? యేసుప్రభు అట్ట అంటాడు. ఆయన ఎంత ప్రేమగల్లోడు, ఎంత మంచోడు. వీళ్ళు అట్ట చెబుతారు, కానీ యేసుప్రభు అట్ట అంటాడు. అసలుకే అట్లా అంటాం కాదు, నల్లిని మార్చినట్టు మాడుస్తాడని ఉంది ఇక్కడ. ఒక షేడే చూస్తుంది జనం, ఇంకొక షేడ్ ఉంది. చూస్తారా? వచనం చూపిస్తా చూడండి. అసలు యేసుప్రభు అసలు ఎంత ప్రేమగల్లోడు. ప్రకటన గ్రంథం తొందరగా తీసుకోండి, ఇక ప్రార్థన చేయబోతున్నాను. పద్నాలుగో అధ్యాయము 10వ వచనం నుంచి చూడు. ఏమియూ కలపబడకుండా
దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అదిగదిగో పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసయ్య ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. అది ఇప్పుడు చెప్పండి. చూస్తానే ఉంటాడంట అగ్నిలో కాలుతుంటే, బయటికి తీయడు. ఎందుకో తెలుసా? వాడికి ఇచ్చిన రక్షణను కేవలం తెలిసి వాడు త్రోసిపుచ్చాడు కనుక వాడికి ఇక ఛాన్స్ లేదు. కొంతమంది అనుకుంటున్నారు, ఇంత మంచి యేసు ప్రభు మనల్ని అగ్నిలో ఎందుకు వేస్తాడులే అని. వేస్తాడమ్మా. ప్రేమామూర్తిగా వచ్చి ప్రేమను చూపించినప్పుడు అందిపుచ్చుకోవాలి. లేకపోతే న్యాయాధిపతిగా వచ్చినప్పుడు తోలు ఊడిద్ది. ఏం జరిగిద్ది? అందరూ ఒక్కసారి చెబితే ముగిస్తాయిక. అదమ్మా, అది మీకైనా నాకైనా ఊరికైనా సరే మర్యాదగా చెప్పినప్పుడు వినాలి. నువ్వేం చేస్తావు? నీ పిల్లల్ని ఏం చేస్తావు నువ్వు? రేయ్ వద్దయ్యా తప్పురా అంటావు చాలా దీర్ఘశాంతంతో. మళ్ళీ వాడు అదే పని చేయరు, రే అంటావు. మళ్ళీ వాడు అదే రే అంటావు, మళ్ళా రే అంటావు. చివరికి వాడిని పట్టుకొని పచ్చడైందాక బాగుతావు. మరి మనిషికి నీకే కన్న తల్లికి, నీకే కన్న తండ్రికి, నీకే అంత ఇది ఉంటే మరి ఆయన నీతిగల న్యాయాధిపతి తోలు ఓడదో? మరి అంత త్యాగం చేసి వచ్చి అంత నా సిలువలో ప్రాణం పెట్టి పాపాలు గడిగేసుకోండిరా నాయన, పాపాలు గడిగేసుకోండి అమ్మ తల్లి, బతుకులు మార్చుకోండి, మారు మనసు పొందండి, ఇకనైనా దరిద్ర బతుకు వదిలిపెట్టి క్రొత్త జీవితం మొదలు పెట్టండి, నేను పరలోక రాజ్యాన్ని ఇస్తాను, భూమి మీద కూడా నెమ్మది గల సంవత్సరాలు ఇస్తాను, సంవత్సరముల ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని ఆంతుని పిలుస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు? ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి పాపాలు? ఇంకెంతకాలం బతకాల పాపాల్లో? అన్నా నేను ఇంక అట్లా బతకదలుచుకోలేదు, నేను క్రొత్త సంవత్సరంలో రక్షణ పొందుకోవాలని తీర్మానం చేసుకున్నాను, రాత్రి మిస్ అయ్యాను, ఇప్పుడు నువ్వు ఇస్తే బాప్తీసం పొందుతాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి. ఇంకేం లేచి నిలబడండి. ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు లేచి నిలబడండి తొందరగా. ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. దేవుడు ప్రేమతో ఇస్తున్న పిలుపిది. సిద్ధపడ్డోళ్ళు ముందుకు వచ్చేయండి. ఎవరెవరు సిద్ధపడ్డారో వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. మిగిలిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, చెప్పండి. మార్చలేని గతంలో బతుకుదామా? మార్చగల రేపటి కోసం దేవుని పక్షంగా, దేవుని యందు విశ్వాసమును బట్టి నిలబడదామా? ఎస్. ఎంతమంది నమ్ముతున్నారు? రైట్. త్వరగా వచ్చేయండి అన్న, త్వరగా వచ్చేయండి. ఎవరైతే రాత్రి మీ మొత్తం వచ్చేసేయండి రక్షణ కోసం. కడలి శృతి తక్కువ పెట్టావురా, పైకి పట్టు. కడలి ఎంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. త్వరగా పరిగెత్తు, ఆలస్యం లేదు, టైం లేదు, వచ్చేయి. ఏం పెళ్లి చూపులు కాదు, సిగ్గుపడతా మెలికలు తిరుగుతూ ఆగిపోవటానికి. రక్షణ నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి నరక శిక్ష విధింపబడును. మీ ఇష్టం. చెప్పమన్నాడు కాబట్టి నేను చెబుతున్నా, నేను బ్రతికినాను. మర్యాదగా పాపాలు గడిగేసుకొని కొత్త జీవితం కావాలనుకుంటే రా, లేకపోతే పో. ఇప్పుడు అర్థం కాదు, రేపు అర్థమైద్ది. యాడికి పోతావు? నువ్వు యాడికి పోతావు, నేను యాడికి పోతా, మొత్తం ఉంటాయి. మన ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. స్టాక్ వచ్చేసి త్వరగా వచ్చేసేయండి. రావాలి త్వరగా.
అన్నా నాకు రాత్రి వాగ్దానం అందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రాత్రి మిస్ అయినటువంటి వాళ్ళు. అవి చాలామంది ఉన్నారుగా. నీకు అందలేదు రాత్రి? ఏమందితే గుప్పిడి తీసుకుంటున్నారు ఏదో మరమరాల్లాగా. ఏం వయనంతైనా ఉండదు. అమ్మా రక్షణకేనా? దా తొందరరా. పాపం రాత్రి మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు వస్తారు, అందుకని పిలిచా. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను, నీ అందే పరవశించాలని. ఆమేన్. రైట్. మీరు స్థిర తీర్మానమేగా? ఓకేనా? సిద్ధమేగా? ఎవరు బలవంతం పెట్టలేదుగా మిమ్మల్ని. ఇక యేసు రక్తంలో పాపాలు గడిగేసుకొని ఇక నూతన సంవత్సరంలో ఇక నూతన జన్మ అనుభవంలోకి ప్రవేశించి ఇక దేవుని మార్గంలో కొనసాగాలని ఆశతో వచ్చారు. అంతేగా? సవళ్ళు కొట్టండి, దేవుని మహిమపరుద్దాం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుందని నా ప్రభువు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అనేక మంది రక్షణకు తీర్మానం చేసుకొని మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళకు కూడా బాప్తిస్మాలు ఇద్దాం. మన ప్రార్థన అది. అందరూ సత్యం తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. మనందరితో పాటు వాళ్ళు కూడా నా ప్రభు రాజ్యంలో ఉండాలి. ఉగ్రతలో ఉండకూడదు, రక్షణలో ఉండాలి, రక్షణలో ఉండాలి, రక్షణలో ఉండాలి. పదండిగా లేండి, అటా ఇటా ఇటుకుండా వెళ్ళిపోండి. ఇక నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, వస్తాను, వచ్చి బాప్తిస్మం ఇస్తాను. పదండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. దేవుడు వాళ్ళ హృదయాల్లో కదలిక తీసుకొచ్చి వాళ్ళని రక్షణలోకి పంపించకపోతే మనం గిలగిల దన్నుకున్న ఒక్కడిని మార్చగలం? 24 చెబితే 24 విని తర్వాత చూద్దాంలని పోతారు. మరి అంతమంది వచ్చి కదిలి రక్షణకు తీర్మానం చేసి వస్తున్నారంటే దేవుడు వాళ్ళ హృదయాల్లో ఆ చైతన్యం పుట్టించాడు, వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చేశాడు, వాళ్ళని రక్షణలో నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మల రక్షణ, నశించిపోతున్న జీవితాల రక్షణ. ఆ పనికి ఆ పని జరిగింది. మీకు కూడా రేపటిని గూర్చిన ఒక ఆశ, నిరీక్షణ, విశ్వాసం కలిగించాడు దేవుడు తన వాక్కు ద్వారా. ఆ గుడ్డివాడి జీవితం అంత సడన్గా మారినప్పుడు నీ లైఫ్ మారదంటావా? ఏందండి అట్టంటారు మొఖాలు అట్ట పెట్టి? ఊరి మీ మొఖాలు ఏందండి అట్టున్నాయి? అసలు
కాస్త నవ్వండి. ఊరు ఏందండి నవ్వుతా చెప్పండి. మారిద్ది అన్నట్టు పెట్టారా మొఖాలు? మారిద్ది. ఆమేన్. ఇదే టైటిల్ మీద ఒక పాట రాబోతుంది. ఇదే టైటిల్ మీద. ఇప్పుడు మీ మధ్యలోకి పరిచారకులు అవి తీసుకొని వస్తారు. రేపటిని గురించి ఇక దిగులు చెందొద్దు, రేపు నీదే. ఆమేన్. మా ప్రభు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు, తప్పకుండా నీ స్థితి మారుతుంది. ఆయన నిన్ను మర్చిపోడు. విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండు. అన్ని విషయాల్లో సమాధానం దొరుకుతుంది. అది వాగ్దానం నీ దగ్గరకు వస్తుంది. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తా. ఆ వాగ్దానం తీసుకునేటప్పుడు అంటే సైకాలజీ, వాగ్దానాన్ని చూపించి కూడా టెన్షన్ పెడతాడు సైతాను. మనం దేవుని వాగ్దానం పట్టుకుంటే అది చూపించి కూడా సైతాన్ టెన్షన్ పెడతాడు. ఎట్లా అని తెలుసా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని వచ్చింది అనుకో. తోడై ఉన్నాను ఓకే, భయపడకు అన్నాడంటే భయంకరమైన ఏమైనా జరుగుతాయా ఈ సంవత్సరంలో? వస్తుందా రాదా అలాంటి డౌటు? ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు తెలుసు, అందుకే చెప్పేది నేను. వెంటనే ఆపోజిట్లో ఆలోచించుకొని భయపడకు అన్నాడంటే మొత్తానికి ఏదో భయంకరమైన జరగబోతుంది. నీతో వాదించు వారితో నేను వాదించేదను అని వచ్చింది అనుకో, అమ్మో తగాదులు అవుతాయి అనుకుంటా ఈ సంవత్సరం. నేను నీకు ఆరోగ్యము దయచేసానని వచ్చింది అనుకో, అమ్మ రోగం వచ్చిద్దా ఈ సంవత్సరం? వెంటనే ఆపోజిట్కి వెళ్ళిపోయి ఏ రోగం వచ్చిద్దో, పెద్ద రోగం వచ్చిద్దో, చిన్న రోగం వచ్చిద్దో, ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు తీసేయండి. నేను నిన్ను స్వస్థపరిచేదను అని వచ్చింది అనుకో, శరీర రోగమే కాదు ఆత్మీయంగా కూడా నువ్వు పడతలు లెగుస్తావంటే నీకు స్వస్థతనిచ్చి నిలకడనిచ్చి నీ హృదయాన్ని బాగు చేస్తానని అర్థం. 7 బాధలు నీకు కలిగిన ఏ కీడు నీకు కలదని వచ్చింది, ఏ కీడు నీకు రాదని వచ్చింది అనుకో, అమ్మ 7 బాధలా? 7 బాధలు వస్తాయా? వెంటనే ఆపోజిట్లో అక్కడ మనం పట్టుకోవాల్సిన కీడు నీకు కలగని అని అన్నాడు జాలిగా. ఇంకేంది? భయపడకు అన్నాడు. ఇంకేంది? మోసేవాడు ఆయన. ఇంక నీకు భయం ఏంది? భయం వద్దు అన్నప్పుడు చాలు నాకు ధైర్యం చెప్పాడు నా తండ్రి, ఇంకా నా సంవత్సరం అంతా ఆయనే చూసుకుంటాడు. అట్లాగా ఆలోచించాలి కానీ భయపడొద్దు అని రాగానే వామ్మో భయంకరమైన చూస్తానేమో ఈ సంవత్సరం. కొంతమందికి నీకు అధిక విశ్రాంతి కలుగజేతున్నాను వచ్చిందనుకో, విశ్రాంతి అని వచ్చింది ఏంది, పోతానా ఏంది? ఎందుకంటే చూసినప్పుడు కొంతమందికి డౌటు, అందుకే ముందే క్లారిటీ ఇస్తున్నా. అట్లాంటి ఏమి రానియొద్దు. ఆ వాగ్దానాలన్నీ నీకు అనుకూలంగానే దేవుడిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యం తెచ్చుకో. రేపటి గురించి వికృతంగా ఊహిస్తావా, ఆశీర్వాదకరంగా ఊహిస్తావా? మరి తలకాయ ఊపుతున్నాయింది ఊహిస్తానని. రేపటి వికృతంగా ఊహిస్తావా, ఆశీర్వాదకరంగా ఊహిస్తావా? మర్యాదగా సంతోషంగా ఉండండి, మర్యాదగా హ్యాపీగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్. అసలు స్తోత్రం. చిన్న ప్రార్థన చేసి బయలుదేరుతాను. వాగ్దానం నువ్వు తీసుకోగానే సరికాదు. వాగ్దానం నెరవేరటానికి 3 కావాలి. 1 విశ్వాసం కావాలి, 2 ప్రార్థన చేయాలి, 3 దేవుడు చేయునన్న నిరీక్షణ కలిగి ఉండాలి. నా తండ్రి తప్పక నిన్ను దర్శిస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆమేన్. ప్రార్థన. బుజ్జే వస్తున్నా, ఆగు, నేను వస్తున్నా. కేక్ కట్ చేయమని తెచ్చాడు మా బుజ్జే. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించిన ఆయన కృపాక్షేమాన్ని కలిగించు. ఈరోజు నీ మాటల చేత మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచావు. రేపటిని గూర్చిన ఆశ చిగురింపజేశావు. నిరీక్షణ మాకు పుట్టించావు.